దేవుని బిడ్డలకు ఉన్న మనక జీవితాల్లో కూడా ఈ రైతు సహోదరులాగా వ్యవసాయం చేస్తున్న బిడ్డలాగా మనము కూడా ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే కష్టపడుతూ ఉంటా ఉన్నామో, ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా దేవుని యొక్క మాటలు బట్టి మనకు ఈ వ్యవసాయము అనగా మనకి జీవితాన్ని నడిపించుకోగలిగే వరకు ఉన్నాము, మనం ఏం చేయబడుతామంటే ఫలించే వరకు ఉంటాం. ఫలించడానికి ఈ యొక్క పొలమంతా కూడా నూరంతలుగా ఫలించడానికే కన్నీటితో విత్తుతున్నారు వీళ్ళు. కన్నీటితో వెండానిక వాననిక ఎంతగానో ప్రయాసపడుతున్నారు, ఎంతగానో పెట్టుబడి పెడుతున్నారు, సమయానికి వెరివేస్తున్నారు, సమయానికి నీరు పెడుతున్నారు, దాంట్లో కలుపు అనేది తీయడం అనేది జరుగుతుంటుంది. వ్యవసాయ పరంగా చాలా కష్టపడుతుంటున్నారు. అయితే ఇంత కష్టపడిన తర్వాత కొన్ని దినాల తర్వాత కొన్ని నెలలు వారు ఏమవుతారంటే సంతోషంతో పనులకు వస్తుంటారు. మనమందరము ఆ రైతు పంటిన ఆ పంటను చూసి సంతోషపడుతుంటాం. బాగా పండింది, బాగా సంపాదించారు, బాగా ఉన్నతమైన వారికి ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు అనుకుంటాం. కానీ ఆ సంతోషం వెనకాల వారు పడిన ప్రయాస, ఆ సంతోషం వెనకాల ఉన్న వారి యొక్క చెమట బిందువు ఏ విధంగా ఉంటుందో అనేది మనము కొన్ని పర్యాలు చూడలేని వారికి ఉన్నాం. అదే రీతిగా ఈ స్వాస్థిక జీవితంలో ప్రతి వారు కూడా ఫలించాలని, ఫలభరితంగా ఉండాలని కోరుకుంటారు. దేవుడు కూడా వాగ్దానం చేస్తున్నాడు కదా, నా యందు శ్వాసం కలిగిన వాడు, నా మాట ప్రకారంగా జీవించిన వాడు ముప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా ఫలిస్తాడని దేవుని వాక్యం సాలుస్తుంది. దేవా నన్ను ఫలింపచేయి, నన్ను ఆశ్రయించు అని మనము ప్రార్థన చేసుకుంటాం. నిజంగా దేవుడు మనల్ని ఆశ్రయించాలంటే వాటిలో 3 భాగాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో. మొదటిది, వ్యవసాయానికి నీరు అవసరం ఉన్నట్లుగానే మన ఆత్మీయమైన జీవితానికి వాక్యము అంత అవసరమై ఉన్నది. వాక్యం లేకుండా, దేవుని యొక్క వాక్యము అనుదినము మనకు జీవితాల్లో జ్ఞానించుకోకుండా, చదవకుండా, వినకుండా మనము ఫలించలేని వారుగా ఉంటాము. రెండోది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క వ్యవసాయానికి ఎరువు ఉన్నట్లుగానే మనకి జీవితాలకు ప్రార్థన అనేది కూడా చాలా విలువైనది ఉంటుంది. ప్రార్థన అనేది ఈ యొక్క ఎరువు దేవుని యొక్క ఆధ్యాత్మికమైన బలాన్ని పొందుకొని, దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకొని, దేవునిలో మనం నూరంతలుగా ఫలించాలి అంటే అనుదినము ప్రార్థన కలిగిన వారికి ఉండాలి. ప్రార్థనలో మనం బలమైన వారికి ఉన్నప్పుడు మనం నూరంతలుగా ఫలించే వారికి ఉంటాము. మూడో సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం బహుగా ఫలించాలంటే ఆ పొలాల్లో కేవలము నీరు, ఎరువు మాత్రమే కాదు, కొన్ని జాగ్రత్తలు కూడా కలిగి ఉండాలి. పంటను తినే పురుగులు ఉంటుంటాయి, పంటను పాడు చేసి కలుపు మొక్కలు ఉంటాయి. ఈ కలుపు మొక్కలు, ఈ పురుగు అనేది తినకుండా ఆ రైతు ఎలాగైతే జాగ్రత్త తీసుకుంటుంటాడో, వెరివేయడం కానీ కలుపులు తీయడం కానీ ఎలాగైతే చేస్తుంటాడో, మన జీవితాల్లో కూడా కొన్ని కలుపు మొక్కలు కొన్ని సందర్భాలలో స్నేహితుల ద్వారా అవ్వచ్చు, లేకపోతే సహవాసం చేసే విధానాన్ని బట్టి అవ్వచ్చు, వారి యొక్క వ్యక్తుల విధానాలు అవ్వచ్చు. కొన్ని సందర్భాలు ఏం కలిగిన వారికి ఉన్నామంటే, కలుపు మొక్కలు మన ఇంటిలో, మన హృదయాల్లో, మన జీవితాల్లో మనల్ని ఎంబాడిస్తూ ఉంటుంటాయి. ముండ్ల పొదలో పడిన విత్తనాల వలె అవి, ఆ కలుపు మొక్కలు, ఆ ముండ్లు మనలను అంచివేసి ఫలించవలసిన మనము నీరు ఉంది, ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, ఎదగలేకపోతున్నాం, ఫలించలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి అంటే ఈ కలుపు మొక్కలు. కనుక ఈరోజు నీ జీవితంలో ఏ కలుపు మొక్కలు అయితే ఉంటున్నాయో, దేవునికి ఆధ్యాత్మికంగా ఆస్తికరంగా ఉండకుండా, దేవునిలో ఎదగకుండా, దేవుడు చేస్తున్న వాగ్దానాలని జీవితంలో పొందుకోకుండా ఏ కలుపు మొక్కలైతే నీలో ఉన్నాయో అవి మనం తీసివేసే వరకు ఉండాలి. కనుక దేవా నన్ను నూరంతలుగా దీవించు అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మీ సేవకులు కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తుంటారు కదా, దేవా ఇదిగో ఈ బిడ్డలను 30దుంతులుగా, 60దుంతులుగా, నూరంతలుగా దీవించు అని మనం ప్రార్థన చేస్తారు కదా. అయితే ఆ ప్రార్థన నీ జీవితంలో ఫలించాలంటే మొదటిది వాక్యమని నీరు నీ జీవితంలో కలిగి ఉండాలి. రెండవది ప్రార్థనని ఎరువు నీ జీవితాలు కలిగి ఉండాలి. మూడవది కలుపు మొక్కలు అనేవి తీయడము ఎంతో ప్రాముఖ్యమైనది ఉంటుంది. ఆ కలుపు మొక్కలు తీయకుండా మనము ఎదగలేని వరకు ఉంటాం, అనగారిపోతుంటాం, సరి అయిన బలాన్ని మనం పొందుకోలేని వరకు ఉంటాం. ఈరోజు ఏ కలుపు మొక్కలైతే ఉన్నాయో, ఒకవేళ ఇంతవరకు ఎరువు లేనిదనిగా,
ప్రార్థన లేని దానిక ఉంటే కనుక, ప్రార్థన లేనివాడుగానే ఉంటే కనుక, నీరు లేనివాడుగా ఉంటే కనుక, వ్యవసాయంలో నీరు లేకపోతే నష్టం వచ్చేస్తుంది. రైతులు విషయంలో ప్రభుత్వం వారు ఎన్నెన్నో పథకాలు తీసుకువచ్చి వారికి కావలసిన నీరు అందించడానికి ఎంతగానో ప్రయాసపడ్డానికి గల కారణం ఏంటంటే, నీరు లేకపోతే పంట ఫలించదు. పంట ఫలభరితంగా ఉండాలంటే, అంత పచ్చగా ఉండాలి అంటే నీ జీవితం కూడా నీరు అనే వాక్యము ప్రతిరోజు కూడా ధ్యానిస్తూ ఉండాలి. దేవుడటి ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన ఫలాలతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.